మాల్యాద్రి గారు నమస్తే అండి. నమస్కారం. కవిత గారి అరెస్టు అయిన అనైతికం అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అనైతికం అనే దానికంటే లీగలా, ఇల్లీగలా అనే దాన్ని మనం చర్చించుకోవచ్చు. ఇల్లీగల్ గా చెప్పండి, ఇల్లీగల్ అని అంటున్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. సౌత్ లాబీలో 100 కోట్ల రూపాయలు పైన మరి కరప్షన్ మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత గారు చేసినట్టుగా ఒక అలిగేషన్. ఈమెకి కేజ్రీవాల్కి తేడా ఏంటంటే కేజ్రీవాల్ ని విట్నెస్ గా పిలిచారు ప్రస్తుతం. ఈమెను కూడా గతంలో విట్నెస్ గా పిలిచారు. తర్వాత ఈమెని ముద్దాయిగా ఛార్జ్ షీట్ లో చేర్చడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ లో చేసే సందర్భంగా గతంలో ఈ ఆడిటర్ బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి వీళ్ళిద్దరు అప్రూవర్గా మారి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇప్పుడు ఫ్రెష్ గా అనితారాయో అంటే అప్రూవర్ గా మారిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈమెని కూడా చర్చించాలి, ఈమెతోటి లేకపోతే ఈమెని పరిశోధనలో అడగాలని చెప్పి ఈయన 20వ తారీఖు రమ్మన్నారు, ఫిబ్రవరి 26వ తారీఖు. ఇంతకుముందు గతంలో అనేక సార్లు రమ్మన్నా ఈమె రాలేదు. అయితే ప్రస్తుతం ఆమె నాకు వేరే ప్రీ ఆక్యుపైడ్ పనులున్నాయి, నేను ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి రాలేదని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మరి రెండు కథనాలు వచ్చినాయి. ఒకటి ఏంటంటే కోర్టులో వీళ్ళు సబ్మిట్ చేసి కోర్టులో వీళ్ళు ఈ అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేసి అక్కడి నుంచి కోర్టు నుంచి వారెంట్ తీసుకున్నారనేది ఒక కథనం. రెండో కథనం ఏంటంటే బయటకు వచ్చిన ఒక అరెస్ట్ వారెంట్ చూస్తే ఆ ఈడీ డైరెక్టరే అరెస్ట్ వారెంట్ ఇచ్చినట్టుగా కూడా ఒక వారెంట్ బయటకు వచ్చింది. అయితే నిన్న సుప్రీంకోర్టులో జరిగినప్పుడు వాళ్ళ లాయరు అంటే కవిత గారి లాయరే వాయిదా అడిగారు. వాయిదా అడిగితే జడ్జి గారు 20వ తారీఖు వాయిదా ఇవ్వడం జరిగింది. అయితే నాకు 20 కాదు 19 కావాలని అడిగారు. అదర్ సైడ్ అడ్వకేట్ అంటే ఈడీ తరపున అడ్వకేట్లు ఇలా వాయిదాలు అడుగుతూ చేస్తున్నారు, దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది, వాయిదాలు ఇవ్వద్దు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అయితే నేను 19కి అడిగారు, వాళ్ళు 20కి వేశారు. మీరు ఇలా అడుగుతూ పోతే మీకు ఇచ్చిన ఇంటర్మ్ బెనిఫిట్ ఏది ఉందో దాన్ని ఉపసంహరిస్తానని కూడా జడ్జి గారు అంటం జరిగింది. తర్వాత ఫైనల్ గా నాకు తెలిసిన సమాచారం ప్రకారం సుప్రీంకోర్టులో ఈమెకి ఎటువంటి ఆ ఆ, పరిహారం నిన్న దొరకలేదు. 20వ తారీఖుకి దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఆ సందర్భంగా అది బేస్ చేసుకొని కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ వల్ల కాదు, వీరు పోలీసు వారే అంటే ఈడీ వాళ్లే ఒక అరెస్ట్ వారెంట్ తయారు చేసి నిన్న 5 గంటల 40 నిమిషాలకి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే 1:40కి పరిశోధనకు నిమిత్తం ఇంట్లోకి వెళ్ళటం జరిగింది. సాయంత్రం 6:15 6:20 దాకా అక్కడే పరిశోధనలు చేశారు. 2 సెల్ ఫోన్లు మళ్ళా ఆమె దగ్గర నుంచి 16 సెల్ ఫోన్లు ఇతరులవి కూడా మరి సీజ్ చేసి 14 పేజీల రిపోర్ట్ రాసి వాళ్ళ వాళ్ళ భర్తకి దాన్ని అందజేశారు. అంటే ఒక ప్రొసీజర్ అనేది వాళ్ళు ఫాలో అయ్యారు. ఆ ప్రొసీజర్ ఇల్లీగల్. ట్రాన్సిట్ వారెంట్ అట్లా ట్రాన్సిట్ వారెంట్ అనేది లేదు. నెక్స్ట్ ఒక స్త్రీని సాయంత్రం పూట అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తర్వాత సుప్రీంకోర్టులో ఏదైతే ఒక ఆర్డర్ ఆమె మీద మేము ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోనని చెప్పారు, అవి 3 ఉల్లంఘించి చేశారు కాబట్టి మేము లీగల్ గా దీన్ని ఫైట్ చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుని అంటే నాయకుడు వాళ్ళ బ్రదరు వాదన చేస్తున్నారు. అయితే లీగల్ గా ఏ ప్యాటిల్ చేస్తారనేది పక్కన పెడితే మరి ఈ రోజు వాళ్ళు ఇక్కడ రాజకీయంగా కూడా కొన్ని చర్యలు తీసుకున్నట్టుగా కనపడుతుంది. అక్కడ కోర్టులో లీగల్ గా ఈమె యొక్క అరెస్ట్ ని ఇల్లీగల్ అంటారా, రిమాండ్ చేయొద్దని అంటారా ఏంటనేది మనం అక్కడ చూడాలి. జనరల్ గా చంద్రబాబు నాయుడు గారి కేసులో ఏం జరిగిందంటే ఆయన అరెస్ట్ చేయడం తప్పు, ఆయన 24 గంటల లోపల ప్రొడ్యూస్ చేయలేదు, ఆయన రిమాండ్ తప్పుని వాళ్ళు వాదించారు. ఈమె కేసులో ట్రాన్సిట్ వారెంట్ అనేది అవసరమైతేనే తీసుకుంటారండి. ట్రాన్సిట్ వారెంట్ తీసుకోనందువల్ల అది ఇల్లీగల్ అనడానికి లేదు. ట్రాన్సిట్ వారెంట్ ఎప్పుడు తీసుకుంటారంటే 24 గంటల లోపల కోర్టుకు తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితి వస్తే దగ్గరలో ఉన్న ఒక జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్లి ఇలా జరిగింది, ఈ కారణాల వల్ల మేము తీసుకెళ్ళలేకపోతున్నాం, మాకు కొంత టైం కావాలని చెప్తే ఆయన ఇస్తారు వారెంట్. కానీ ఇక్కడ నిన్న సాయంత్రం 5:40 మాత్రమే ఆమెను అరెస్ట్ చేశారు. రెండోది ఏంటంటే ఇది 100 కోట్ల రూపాయల ఇష్యూ కాబట్టి 1 కోటి రూపాయల కంటే తక్కువ కనుకుంటే స్త్రీలైతే
వాళ్ళకి బెయిల్ ఇచ్చే సందర్భంగా కానీ అరెస్ట్ చేసే సందర్భంగా కానీ కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయిన అమౌంట్ 100 crores కాబట్టి ట్రాన్సిట్ వారెంట్ లేకపోయినా 24 గంటల్లో ఆమె తీసుకువెళ్ళి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ 24 గంటల్లోనే డాక్టర్ చేత కూడా ట్రీట్మెంట్ అనేది, అంటే ఎగ్జామినేషన్ చేయించి ఆమెకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా కూడా చూడొచ్చు అనమాట. కాబట్టి ఆ మెడికల్ గా కూడా ఈ 24 hours లోనే ఆమెని ఎగ్జామిన్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి లీగల్ గా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రొసీజర్ అయితే తీసుకుంటున్నారు. అయితే ట్రాన్సిట్ వారెంట్ లేకపోయినా కానీ అది ఇల్లీగల్ కాదు. అయితే సుప్రీంకోర్టులో ఏమైనా బెనిఫిట్, ఒక ఆర్డర్ అనేది ఈమెకి ఫేవరబుల్ గా ఉందా అని అంటే, ఈడీ కథనం ప్రకారం ఆమెకి మేము సమ్మని ఇవ్వను అని చెప్పాం, కానీ ఆ మీద తదుపరి చర్యలు తీసుకోమని మేము ఎటువంటిది చెప్పలేదని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు ఈడీ తరపున. కాబట్టి సమ్మని ఇవ్వకపోవటం అనేది మాత్రమే అక్కడ ఉంది అని వాళ్ళ వాదన. అయితే నాకు వచ్చిన సమాచారం ప్రకారం సుప్రీంకోర్టులో ఈమెకి ఎటువంటి ఉపశమనం అనేది లేదు. కాబట్టి ఈమెని అరెస్ట్ చేయటంలో వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అప్రూవర్స్ స్టేట్మెంట్స్ అన్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టులో కూడా వాళ్ళు ఈ మీద ముద్దాయిగా చూపించి అరెస్ట్ వారెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ 2 కథనాల్లో ఏ కథనం ఒకటైనా కూడా కోర్టు ఇచ్చిందా, లేకపోతే వీళ్ళు అరెస్ట్ వారెంట్ చేశారా, ఈ 2 కథనాల్లో ఏ కథనం ఒకటైనా కూడా అది లీగల్ గా పర్ఫెక్ట్ గానే ఉన్నట్టుగా కనపడుతుంది. కాబట్టి దీన్ని ఇల్లీగల్ అనడానికి మాత్రం ఎటువంటి అవకాశం నాకు కనపడటం లేదు. బెయిల్ వచ్చే అవకాశం ఉందా? 19 కింద అరెస్ట్ చేశారు కదండి, బెయిల్ వచ్చేదానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఒకటే ఒక అవకాశం ఏంటంటే, కోర్టులో ఆమెకి గతంలో ఏమైనా ఉపసంహారం కనుక ఇచ్చుంటే, అది నిన్న కోర్టు ఆర్డర్స్ లో కనుక ఆమెకి ఏమన్నా ఫోర్స్ కనుక ఉంటే, ఎక్స్టెండ్ చేసి ఉంటే మటుకు ఆమెని మరి బెయిల్ ఇవ్వచ్చు, లేదంటే కింద కోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకోమని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అటువంటి అవకాశాలు నాకు ఏవి కనపడటం లేదు. అప్రూవర్స్ స్టేట్మెంట్స్ అన్ని కూడా క్వైట్ ఎగనెస్ట్ గా ఉన్నాయి. ఈ కోముద్దాయి మినిస్టర్ గారు గత 1 సంవత్సరం రోజుల నుంచి లోపల ఉన్నారు. బుచ్చిబాబు కూడా ఈమెకి ఎవరైతే ముఖ్యంగా ఈ ఆడిటర్ ఉన్నాడో ఆయన కూడా జైల్లో ఉన్న తర్వాతనే, ఆయనకి అప్రూవర్ అయిన తర్వాతనే అతన్ని రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ₹1,00,00,000 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి బెయిల్ రావడానికి చాలా ఇంపాసిబుల్ గా ఉండే. అయితే ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక పర్టికులర్ కేసులో అబ్జర్వ్ చేస్తూ న్యాయమూర్తులు బెయిల్ ఇవ్వడానికి ఎందుకో సంకేతిస్తున్నారు. బెయిల్ ఇవ్వడం అనేది జరగాలి, బెయిల్ ఇవ్వాలి ఎవరికైనా సరే ముద్దాయి మీద తీవ్రమైనటువంటి అలిగేషన్స్ లేకపోతే. కానీ ఇది ఆర్థిక నేరం కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి.